పెళ్ళై సిరి మన ఇంటికి రాకుండా తప్పు చేస్తే సిరి కోసం వెళ్ళిన సంజయ్ని ఆ ఇంద్రాన్ని చంపాలని చూడడం న్యాయమా? సిరి చాలా మంచిదక్క. సిరి అత్తారింటికి వస్తే సంజయ్ని ఇంద్రాని ఎక్కడ చంపేస్తుందన్న భయంతో రాలేదే తప్ప సంజయ్ అంటే ప్రేమ లేక. భవానీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే చంపేస్తాను. చంపేయండి. నేను చేస్తే ఇంకెవ్వరు మీకు అడ్డుగా ఉండరు. మీరు నీలంబరి హాయిగా ఉండొచ్చు. చంపేయండి. ఇంకొక మాట మాట్లాడుంటే నిజంగా చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. అంటే నీలాంబరి చెప్పగానే చంపకుండా వదిలేశారు. అంటే నీలాంబరి మాట అంటే మీకు అంత విలువైన మాట. ఏంటక్క మాటలు? అసలు ఈ పాడోరు మనకి ఎలా వచ్చినది? భార్య మాట కంటే మీరు నీలంబరి మాటకే విలువిస్తుంటే రాదా మరి? నీలంబరి వచ్చిన తర్వాతే నన్ను పట్టించుకోవడం మానేశారు మీరు. ప్రతి చిన్న విషయానికి నన్ను కోపడుతున్నారు, తిడుతున్నారు, ఆఖరికి కొడుతున్నారు కూడా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేశారా? సిరిని కాదని సింధుతో సంజయ్ పెళ్లి చేయాలని చూస్తున్నామని నీ మీద కోపడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదే. అవునులేండి. నీలాంబరి సిరిని వెనకేసుకొస్తున్నప్పుడు అది మీరు సమర్థించకపోతే దీనికి కోపం వస్తుంది కదా. నీలాంబరి కోపం వస్తే మీరు తట్టుకోలేరు. అందుకే నా మీద కోపడుతున్నారు. అక్క, నేను సిరిని వెనకేసుకొస్తుంది సిరి అంటే సంజయ్కి ప్రేమ కాబట్టి. సిరి లేకపోతే సంజయ్ బతకలేడు కాబట్టి. వాళ్ళు ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారక్క. ఆ ప్రేమ వాళ్ళకి దూరం కాకూడదనే వాళ్ళు ఒక్కటవ్వాలని కోరుకున్నాను తప్ప నాకింక ఏ కోరికలు లేవక్క. తలలు బోడులైనా తలుపులు బోడులవునా అని ఏ కోరిక తీరం దానివి. నీ కోరికలు లేవంటే నేనెలా నమ్ముతానే? సంజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ లో నువ్వు మీ బావ పక్క పక్కనే కూర్చుని ఈకైకలు పక్క పక్కలు. నువ్వు డాన్స్ చేస్తుంటే మీ బావ కేరింతలు కొట్టడం, మీ బావని చూసి నువ్వు సిగ్గుపట్టం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నానే. నీకెవరు లేరు కదా అని ఇంట్లో ఆశ్రయం ఇస్తే నాకే ఎసరు పెడతావా? చెల్లెలివి కదా అని చేరదీస్తే నాకే సవితిలా మారతావా? దొంగచాటుగా రంకుతనం సాగించడానికి సిగ్గులేదటే నీకు? అక్క!
ఏ నిజాలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారా? మరి నా భర్త నువ్వు లోబర్చుకుంటే నాకెలా ఉంటుంది? భవాని, ఈ నాళ్ల మన కాపురంలో నన్ను అర్థం చేసుకున్న నువ్వు వింతేనా? మీతో ఇన్నాళ్ళు కాపురం చేసినా మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయానండి. నీలాంబరి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంది. బయట 100 మందికి సమాధానం చెప్పగలుగుతున్నాను కానీ ఇంట్లో నీ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నానే. ఎందుకే నన్ను ఇలా నరకయాత్ర పెడుతున్నావు? నరకయాతన అనుభవిస్తోంది మీరు కాదండి, నేను. నీలాంబరి ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఈ నరకం తప్పదు. గ్రహణమేదో పట్టినట్టు ఏమైందో ఆకాశానికి ఈరోజు. నేను మింగే ఈ మాటలు పనిచేస్తాయో లేదో తెలీదు కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం నా అనారోగ్యాన్ని నా నుంచి దూరం చేస్తాయి నీలాంబరి. చీకటాయే లోకమంతా రానే రానందేమో జాబిలి. నీలాంబరి ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఈ నరకం తప్పదు. ఎవరి కథ ఏ కంచికో తెలియదుగా జననంలో. ఎవరికిక ఎవరెవరో చివరికిక తోడెవ్వరో. ఏమి చదువుకోకుండా నీ జీవితం నాశనం చేసుకుంటావా? నాకేమైనా అయితే నువ్వు బావ ఉన్నారు, ఆడుకోవడానికి సంజయ్ ఉన్నాడు.
ఒకవేళ మీ పిన్ని మన ఇంట్లో లేకపోతే నీకు నాన్న నాకు భర్త ఉండేవారే కాదు. ఏ మొగుడు గతి లేకపోతే అక్క మొగుడే గతి అంటారు కదా, అలాంటిదేమన్నా జరుగుతుందేమోనని. గుండెనిచ్చావురా ఏంటిది సరే? మా కోసం ఇంత కష్టపడి పోరాడి బాధతో వెనకడుగు వేయకూడదత్తా. మా ఇద్దరిని కలపాలనుకున్న నువ్వు ఇలా కన్నీళ్లతో కాలు బయట పెడుతుంటే తట్టుకోలేకపోతున్నానత్తా. మమ్మల్ని ఒకటి చేయాలని చూసిన నువ్వు ఒంటరివై వెళ్ళిపోతుంటే బాధగా ఉందత్తా. ప్లీజ్ అత్తా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంటి ధైర్యం ఆనందం వెళ్ళిపోయినట్టే. పిన్నివైనా సంజుని బిడ్డలా భావించావు. సంజు క్షేమం కోసం, సంతోషం కోసం నీ ప్రాణాలకి కూడా తెగించావు. సంజుకి కష్టం వచ్చినా బాధ కలిగినా అమ్మలా ఓదార్చావు. ఆ అమ్మతనం, నీ మంచితనం దూరం అయిపోతే సంజు భరించలేడత్తా. నా అత్తారింటి వాళ్ళు బాగుండాలంటే నువ్వే ఇంట్లోనే ఉండాలత్తా. పట్టేవాళ్ళు ఎప్పుడు చెట్టేవాళ్ళు కారత్తా. సింధు మాయలో పడి అత్తయ్య అంటున్న మాటలకి ఎదురు చెప్పలేక, చేస్తున్న గొడవలు ఆపలేక మామయ్య సతమతమైపోతున్నారు. ఈ ఇంటి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా అని బాధపడ్డం తప్ప మామయ్య ఏం చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఈ ఊరినే శాసించిన మామయ్య ఇప్పుడు మౌనమునిలా మారిపోయాడు. ఇలాంటి స్థితిలో నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఇంటి పరిస్థితులు మరింత దిగజారిపోతాయత్తా. ఈ ఇంట్లో ఎవరికైనా సమాధానం చెప్పగల మొండి ధైర్యం, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల చాకచక్యం నీకే ఉందత్తా. ఎప్పటికైనా సరే ఈ ఇంటి పరిస్థితులు బాగుపడాలంటే అది నీ వల్లే సాధ్యమవుతుందత్తా. నువ్వే ఈ ఇంటికి కొండంత అండ.
ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసమే కదత్తా నువ్వు పెళ్లి కూడా చేసుకోకుండా అన్నీ వదిలేసి కేవలం వీళ్ళ ఆనందం కోసం క్షేమం కోసమే కదా నీ జీవితాన్నే త్యాగం చేసి ఇక్కడే ఉండిపోయావు. ఇప్పుడు మీ అక్క అనుమానించిందని అవమానంతో వెళ్ళిపోతే నువ్వు చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుందత్తా. నిందెప్పుడు నిజం కాదత్తా. నీలంబరి అత్త దేనికి తల వంచకూడదు. అత్త, నా మనసులో మాట చెప్తున్నాను. నేను అత్తారింటికి వచ్చిన తర్వాత సంజు నన్ను కోప్పడుతున్నా, దూరంగా ఉన్నా నేనెందుకు ధైర్యంగా ఉన్నానో తెలుసా? ఈ అత్త అభిమానం నాకు తోడుగా ఉందని, ఆ అభిమానమే నన్ను సంజుకి దగ్గర చేస్తుందని. ఇప్పుడు ఆ అభిమానమే నా నుంచి దూరం అయిపోతుంటే నా మనసంతా భారంగా ఉందత్తా. అసలు ఇదంతా నా వల్లే. నేను ఇంటికి రావడం వల్లేగా. నా మీద ప్రేమ ఉండి కూడా సంజు నాకు దగ్గర కాలేకపోతున్నాడన్న బాధ కన్నా తను తప్పు చేశాడేమో అన్న సందిగ్ధంతో తను కుమిలిపోతూ బాధ అనే ఊపిలో కూరుకుపోయాడు సంజు. ఆ ఊపి నుంచి నా సంజుని బయటికి లాగుతామని సింధుకి వర్షం టెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ దానివల్ల ఇంత గొడవ జరుగుతుందని నేను ఊహించలేదత్తా. తప్పంతా నాదే అత్తా. నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ నువ్వు మాత్రం ఇళ్ళొదిలి వెళ్ళిపోవద్దత్తా. ఇందులో నీ తప్పు లేదు సిరి. సంజయ్ బాధని పోగొట్టాలని చూశాను, అనుకోకుండా ఇలా జరిగింది. దానికి నువ్వెందుకు బాధపడ్డం చెప్పు? నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే కలిగే నష్టం కన్నా నువ్వు సంజయ్కి దూరం అయితే నీకు వచ్చే కష్టమే ఎక్కువ. ఇప్పుడెప్పుడే సంజయ్ నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మీరు కలవలేరు. నువ్విక్కడే ఉండాలి సిరి. సంజయ్ కోసం నువ్విక్కడే ఉండాలి. నేనెక్కడున్నా మీ ఇద్దరు ఒక్కటవ్వాలనే కోరుకుంటాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మా బావ కోసమే సిరి. మా అక్క నన్ను ఎన్నన్నా నాకు బాధ లేదు. కానీ నా వల్ల దేవుళ్ళలాంటి బావ మీద నింద పడింది అని బాధపడుతున్నాను. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే ఇక ప్రతి చిన్న విషయానికి అక్క నన్ను అడ్డం పెట్టుకుని సూటిపోటి మాటలతో బావని సాధిస్తూనే ఉంటుంది. మా బావ బాధపడితే నేను చూడలేను సిరి. ఎందుకంటే బావని నేను తండ్రి అనుకున్నాను కాబట్టి. నేను ఏనాడు వాళ్ళని అక్క బావ అనుకోలేదు. అమ్మా నాన్నగానే భావించాను. అక్కకి చెల్లెలుగా ఈ ఇంట్లో ఉండలేదు సిరి. ఈ ఇంటి పెద్ద కూతురుగానే ఉన్నాను. అలాంటి తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని మా అక్క తప్పుగా అర్థం చేసుకుంది.
ఇదంతా సింధు ఆడించిన ఆట. నన్ను ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టడానికి అక్కను రెచ్చగొట్టింది. నా అడ్డు తొలగిపోయింది కాబట్టే ఇక సింధు నీ అడ్డు తొలగించుకోవడానికి చూస్తుంది. జాగ్రత్త సిరి, సింధు ఎంతకైనా తెగిస్తుంది. నిన్ను సంజుని కలుపుదామనుకున్నాను, కలపకుండానే వెళ్ళిపోతున్నాను. బహుశా మీరు కలిసుంటే చూసే అదృష్టం నాకు లేదేమో. వస్తాను సిరి. నీ మాట కాదని వెళ్ళిపోతున్నందుకు ఏమీ అనుకోకు. రక్త సంబంధం కోసం ఈ ఇంటికొచ్చాను. అక్రమ సంబంధం మీదేసుకుని వెళ్ళిపోతున్నాను. నలుగురికి దారి చూపురా, దారిలోని దీపానివి, నీడైనా తోడు రాని పయనాన నేడు ఆనాటి యుగాల నుంచి నేటి తరాల వరకు మంచి ముందు చెడు ఓడిపోతూనే వస్తోంది. నువ్వు ఏదో ఒకరోజు సిరి చేతిలో ఓడిపోతావు. ఒక ఇంద్రాణి, ఒక నీలాంబరి కలిస్తేనే సిరి.